అందరికీ నమస్కారం. నేను మీ కుమారాజ్ భద్వాజ్ శర్మ. ఈరోజు మనం తెలుసుకోబోయే క్లాస్ ఏంటంటే శుక్ర మహాదశలో రాహు అంతర్దశ గురించి. మరి శుక్ర మహాదశలో రాహు అంతర్దశ మొత్తం కూడా 3 సంవత్సరాల కాలంగా ఉంటుంది. మరి ఈ శుక్ర మహాదశలో రాహు అంతర్దశ మనకి ఏ విధంగా యోగిస్తున్న విషయాన్ని మొత్తం కూడా వివరంగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రుడు రాహు అనేది మనకి అంతర్దశ లాభంగా ఉందా నష్టంగా ఉందా తెలుసుకోవడానికి రాహు ముఖ్యంగా రవి క్షేత్రంలో కానీ చంద్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే, రాహు ముఖ్యంగా తన యొక్క వృషభంలో కానీ తులలో కానీ ఉన్నప్పుడు కానీ, రాహు ముఖ్యంగా రవితో కానీ చంద్రుతో కలిగి చేసినప్పుడు కానీ ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. శుక్ర మహాదశలో దశ యోగించాలంటే శుక్రదశ శుక్రుడు దీప్తావస్థలో కానీ స్వస్థావస్థలో కానీ ముదితావస్థలో కానీ శాంతావస్థలో కానీ శక్తి అవస్థలో కానీ ఉన్నప్పుడు ఆ దశ వాళ్ళకి యోగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు 1వ స్థానానికి కానీ 5వ స్థానానికి కానీ 9వ స్థానానికి కానీ ఆధిపత్యం వహించినప్పుడు, అంటే ఈ యొక్క వృషభం కానీ కింద తుల కానీ వాళ్ళకి 1, 5, 9 స్థానం ఆధిపత్యం వహించినప్పుడు వాళ్ళకి శుక్ర మహాదశ అనేది వాళ్ళకి యోగిస్తూ ఉంటుంది. ఇది శుక్ర మహాదశలో యోగ స్థానం గురించి. మరి శుక్ర మహాదశ రాహు అంతర్దశ మనకి దశాకాలం మొత్తం కూడా 3 సంవత్సరాల కాలంగా ఉంటుంది. శుక్ర మహాదశలో రాహు అంతరిక్షలో మనకి రాహు శుభుడుగా ఉన్నట్టయితే మంచి చేసే గ్రహంగా ఉన్నట్టయితే జాతకుడి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఉన్నతమైనటువంటి పదవిని కలగజేస్తూ ఉంటాడు. ప్రమోషన్ తీసుకొని వస్తూ ఉంటాడు. విదేశీ ప్రయాణం కోసం ఎప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు, విదేశీ ప్రయాణం వల్ల ధనలాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒకానొక సమయంలో ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సమానంగా ఉంటాయి. అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తూ ఉంటుంది. సత్కారాలకే ధనాన్ని వినియోగిస్తూ ఉంటారు. బంధుమిత్రులతో విందు వినోదాలు పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువ శాతం కూడా మంచి వైభవాన్ని కలిగినటువంటి జీవితాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదే శుక్ర మహాదశలో రాహు అంతర్దశ మనకి రాహు అశుభుడైనట్టయితే జాతకుడికి ముఖ్యంగా జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల ధనవ్యయం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏదైతే మీ సంతానం ఉందో ఆ సంతానానికి విద్యాభ్యాసంలో అనేక అవరోధాలు కలుగుతూ ఉంటాయి. కొంతమంది చదువు పూర్తిగా మధ్యలో మానేసి పిల్లగాడు మొత్తం కూడా చెడు తిరుగుతూ ఉంటాడు. కొంతమంది వయసులో ఉన్న వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ సంబంధించిన విషయాలు ఎక్కువ శాతం కూడా కలగజేస్తూ ఉంటాడు. శత్రువుల విషప్రయోగం చేస్తూ ఉంటారు. గృహంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. మానసికంగా వేదన్ని అనుభవిస్తూ ఉంటారు. మనసు మొత్తం కూడా చంచలత్వంగా ఏర్పడుతూ ఉంటుంది. మానసిక రోగిగా మారుతూ ఉంటారు. మైండ్ సెట్ అనేది సరిగ్గా ఉండదు. ఇక మనకి శుక్రుడు పీడావస్థలో కానీ దీనావస్థలో కానీ కళావస్థలో కానీ బీతావస్థలో కానీ వికాలావస్థలో కానీ శుక్రుడు 2, 11 స్థానాలకు ఆధిపత్యం వహించినప్పుడు కానీ శుక్రుడు 6, 8, 12 స్థానాలకు ఆధిపత్యం వహించినప్పుడు మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు 2వ స్థానంలో ఉన్నటువంటి మారక స్థానం మరణకారక స్థానం, 11వ స్థానం మరణ మారక స్థానం, 2వ స్థానంలో ధన నష్టాన్ని, 11వ స్థానంలో అధిక ఖర్చుల్ని చూపిస్తూ ఉంటాడు. 6వ స్థానం శత్రు బాధల్ని, 8వ స్థానంలో అనారోగ్యాన్ని, 12వ స్థానంలో ఎక్కువ శాతం కూడా చంచలత్వం మనసును కలగజేస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క నష్టాన్ని మనం పూడ్చుకోవడానికి పరిహారం, ఇక ప్రతిరోజు లక్ష్మీదేవి శ్లోకాన్ని పారాయణం చేస్తూ ఉండండి. లలితాదేవి కాళికాదేవి అష్టోత్తర శతనామాల్లో చదవటం వలన, శుక్రవారం రోజు శుక్రుడికి రాహుకి అభిషేకం చేయించి బొబ్బర్లు మినుములు 1.5 కేజీ దానం చేయటం వల్ల, ఒక చిన్న రాగి ప్లేట్లో కొన్ని బొబ్బర్లు ఉంచి దానం చేయటం వలన, తెలుపు నీలం రంగు వస్త్రంతో కలిపిన దాన్ని దానం చేయటం వల్ల, లేదా బ్రాహ్మణులకి తెలుపు నీలం రంగు పంచెను దానం చేయటం వల్ల, యజ్ఞ హోమ తర్పణ దానం చేసుకోవడం వలన, శుక్రుడు బాగా నష్టంలో తెల్ల గోవుని దానం చేయటం వలన, శుక్రుడు మరణకార గ్రహంగా మారినట్టయితే తెల్ల గోవును దానం చేసే స్తోమత లేనప్పుడు ఒక వెండి గోవును దానం చేయడం వలన, శుక్ర రాహుకి చెడు ప్రభావం తగ్గడానికి జపాలు, శుక్రుడికి 20,000 సంఖ్య, రాహుకి 18,000 సంఖ్యలో జపం చేయించుకోవడం వల్ల, శుక్రుడికి శుక్రంతే అన్యతర మంత్రంతో, రాహుకి కయాన చిత్రాయన మంత్రంతో జపం చేయించుకోవడం వల్ల చెడు ప్రభావం తగ్గుతూ ఉంటుంది. చెడు ప్రభావం తగ్గి మంచి లాభాన్ని పొందుతూ ఉంటారు. అదేవిధంగా శుక్రుడి యొక్క నష్టం బాగా ఉన్నట్టయితే ఒక మంచి వజ్రాన్ని చాచకను పరిశీలించుకొని కుడిచే ఉంగరం వేలకి వజ్రం వాడటం వల్ల, అందరూ అమెరికన్ డైమండ్ వాడుతున్నారు, అమెరికన్ డైమండ్ కానీ వజ్రమే వాడాలండి. మంచి వజ్రం వాడటం వల్ల శుక్రుడి యొక్క నష్టాన్ని మనం కొద్దిగా
తగ్గించుకునే ప్రయత్నం మనం చేయించవచ్చు. ఇది శుక్ర దశలో రాహు అంతర్దశ గురించి. శుక్రుడు రాహు మనకి చాలా వరకు నష్టకారకంగా ఉంటాడు. శుక్ర మహాదశలకు యోగించట్లేదంటే గుర్తుపెట్టుకోండి. శుక్రుల్లో రవి 1 సంవత్సర కాలం ఉంటాడు, చంద్రుడు 1 సంవత్సరం 8 నెలలు ఉంటాడు, రాహు 3 సంవత్సరాలు ఉంటాడు. అంటే 4 సంవత్సరాలు 8 నెలలు, అప్రాక్సిమేట్ 5 సంవత్సరాల పాటు శుక్రుల్లో రవి దగ్గర నుంచి రాహు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళని తిత్తి సాలేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జాతచక్రం జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఖచ్చితంగా మీ పరిహారాలు చేయించుకోవడం వలన శుక్రుడి యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. తదుపరి శుక్ర మహా గురు అంతర్దశ 2 సంవత్సరాలు 8 నెలల కాలం ఉంటాడు. మరి శుక్ర మహాదశలో గురు అంతరిక్ష ప్రభావం విధంగా ఉంటుంది విషయాన్ని మొత్తం కూడా తదుపరి కాల్సి వివరంగా తెలియజేస్తాను. అంత వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొమరాజ్ భరద్వాజ్ శర్మ, PhD ఇన్ ఆస్ట్రాలజీ. అందరికీ నమస్కారం.